మన నెక్స్ట్ బిగ్ బ్రేకింగ్ నైజీరియన్ ముఠాలు హైదరాబాద్ ఎలా టార్గెట్ చేశాయో చూద్దాం. రైళ్లలో అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కోటి రూపాయల విలువైన డ్రగ్స్ పట్టివేత. స్టూడెంట్ వీసాలపై వచ్చి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న ఆఫ్రికన్లు. విశ్వనగరం హైదరాబాద్ను నైజీరియన్ మాఫియా మత్తులో ముంచేస్తోంది. డ్రగ్స్కి కేర్ ఆఫ్గా మార్చేస్తోంది. ఇప్పటిదాకా ఎయిర్పోర్ట్లే డ్రగ్స్కి అడ్డాగా ఉండేవి. కానీ డ్రగ్స్ మాఫియా రూటు మార్చింది. మాదక ద్రవ్యాల దందా అంతా ఇప్పుడు రైళ్లలో సాగుతోంది. హైదరాబాద్లో కోటి రూపాయల విలువ చేసే కొకైన్ని పట్టుకున్న పోలీసులకు షాక్ తగిలినంత పనైంది. నైజీరియన్ డ్రగ్స్ మాఫియా టార్గెట్ హైదరాబాద్. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కొత్త రూటు. రైళ్లల్లో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠాలు. సికింద్రాబాద్లో కోటి రూపాయల డ్రగ్స్ పట్టివేత. నైజీరియన్ డ్రగ్స్ మాఫియా ఇప్పుడు రూటు మార్చింది. ఎయిర్పోర్టుల్లో నిఘా పటిష్టంగా ఉండడంతో రైళ్లను ఎంచుకుంది. జనసమర్థంగా ఉండే రైళ్లలో డ్రగ్స్ ను బట్వాడా చేస్తే ఏ సమస్య ఉండదని, సేఫ్ గా అనుకున్న చోటికి చేర్చవచ్చని ముఠాలు భావిస్తున్నాయి. అందుకే రైళ్లల్లో ఈ దందా గప్చుప్ గా సాగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు కొకైన్ ను సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. అతని నుంచి కోటి రూపాయల విలువైన మాదక ద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన లారే 2012లో టూరిస్టు వీసాపై వచ్చి ఢిల్లీలోని చంద్రవిహార్లో ఉంటున్నాడు. ఇతడి వీసా పరిమితి ముగిసినా తిరిగి వెళ్లకుండా నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇక్కడే ఉండిపోయాడు. ఢిల్లీలో ఓ వ్యక్తి నుంచి కొకైన్ తీసుకున్న లారే దాన్ని బెంగళూరులో డెలివరీ ఇవ్వడానికి రాజధాని ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాపుగాచి అతడిని అరెస్టు చేశారు. ఒరిస్సా నుంచి దండకారణ్యం ప్రాంతాల గుండా హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. మన ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఉన్న చిత్రకూట్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ కొన్ని ఈ గంజాయి ప్లాంటేషన్ ఒకటి ఆ ఏరియాలో ఉంటుంది. తర్వాత అది ఈస్ట్ గోదావరి, డొంకరాయి, మారడమల్లి ఆ ఏరియా, విశాఖపట్నం కొన్ని ఏరియా, ఆ ఏరియా నుంచి విజయవాడ రూట్లో, అదర్వైజ్ ఇక్కడ ఈస్ట్ గోదావరి, డొంకరాయి, మారడమల్లి, ఖమ్మం ఆ రూట్లో, ఈ రెండు రూట్లో ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నాయి. అక్కడ నుంచి హైదరాబాద్ అది ఇది ట్రాన్జిట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఫర్దర్ మహారాష్ట్రలో సోలాపూర్ ఉండొచ్చు, బాంబే, పూనా, తర్వాత తమిళనాడు, మధ్యప్రదేశ్, అదే వేరే రాష్ట్రానికి కూడా ఈ గాంజాయి వాళ్ళు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్లో విస్తరించిన బల్క్ డ్రగ్స్ కంపెనీలను కూడా మాఫియా ముఠాలు వాడుకుంటున్నాయి. మ్యాండ్రాక్స్ అనే మాదక ద్రవ్యాన్ని తయారు చేసి ఎగుమతి చేస్తున్నట్లు రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న చెబుతున్నారు. అదే కాకుండా బాంబే నుంచి, గుజరాత్ నుంచి మనకి మెథక్లాన్కి సంబంధించి మ్యాండ్రాక్స్ అంటారు. అది కూడా మనకి విపరీతంగా ఇక్కడ చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలన్నీ ట్యాబ్లెట్లు తయారు చేస్తారు. మ్యాండ్రాక్స్ ఒక ట్యాబ్లెట్ తయారు చేయడానికి 3 రూపాయలు నుంచి 2 రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. అదే ఏ సౌత్ ఆఫ్రికాకో, జోహాన్స్బర్గ్ లాంటి ప్రదేశానికి అమ్మితే $5 ఒక ట్యాబ్లెట్ పోతుంది. అంటే 7 ఏళ్ళు 350 రూపాయలు. అంటే 100%, అంటే మీరు ₹1 కోటి ఇక్కడ పెట్టుబడి పడితే 100 కోట్లు లాభం వస్తుంది. ఎంత రిస్క్ అయినా పర్వాలేదని డ్రగ్ మాఫియా దీనికి అలవాటు పడుతుంది. దీంతో హైదరాబాద్లో ఉంటున్న నైజీరియన్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఉన్నత చదువుల కోసం విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న కొందరు నైజీరియన్ స్టూడెంట్స్ డబ్బు కోసం రాంగ్ రూట్ను ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్ మాఫియాను విస్తరిస్తున్నారు. స్టూడెంట్స్ వీసా మీద వచ్చిన ఆఫ్రికా దేశస్తులపై అటు పోలీసుల పర్యవేక్షణ కూడా కొంత లోపించిందనే విమర్శలొస్తున్నాయి. రైళ్లలో కూడా డ్రగ్స్ సరఫరా బయటపడడంతో ఇక నుంచి రైల్వే స్టేషన్లలో కూడా నిఘాను కట్టుదిట్టం చేసే పనిలో ఉన్నారు పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా ఎలా విస్తరిస్తోందో మా ప్రతినిధి దేవి వివరిస్తారు. నైజీరియా డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. హైదరాబాద్ యూత్ని టార్గెట్ చేస్తున్నాయి. పోలీసుల నిఘాని సవాల్ చేస్తున్నారు. డ్రగ్స్ టార్గెట్లో ప్రతిసారి పట్టుబడేది ఆఫ్రికన్ దేశాల స్టూడెంట్స్లే, అందులో నైజీరియన్లే ఎక్కువ.
స్టూడెంట్స్ వీసాలపై హైదరాబాద్కు వచ్చే నైజీరియన్లు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ఉదంతాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. పరదేశీల కదలికల్ని పసిగట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారు. హైదరాబాద్నే కాదు, ఇతర రాష్ట్రాలను మత్తులోకంలో ముంచడానికి నైజీరియన్లు సైలెంట్గా రూట్ మారుస్తున్నారు. ఇన్నాళ్లు ఈ డ్రగ్స్ బట్వాడా విమానాలకి పరిమితం. కానీ ఇప్పుడు రైళ్లలో కూడా ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికిన ₹1 కోటి విలువైన కొకైన్ సంచలనంగా మారింది. హైదరాబాద్లో మైనర్లు మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. పబ్లోనే కాదు, గల్లీలోనూ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నట్లు పోలీసులే చెప్తున్నారు. ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడాలంటే ముందుగా పరదేశీల పని పట్టాలి. రైల్వే స్టేషన్లలో నిఘా పెంచాలి.